మనమందరం కొత్త సంవత్సరం వస్తుందంటే వెయిట్ తగ్గాలి, రోజు జిమ్కి వెళ్ళాలి, స్మోకింగ్ మానేయాలి, ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, ఇలాంటి కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం. కానీ వాటిలో ఎన్నిటిని పూర్తి చేయగలుగుతామనేది మన డిసిప్లిన్ అండ్ డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలను మెరుగుపరుచుకునే గోల్స్ని పెట్టుకుంటారు. ఇలాంటి కొన్ని గోల్స్ని పెట్టుకుని వాటిని సాధిస్తే వచ్చే ఆనందం వర్ణించలేం. ఈ రెజల్యూషన్స్ తీసుకుంటున్నామంటే దాని అర్థం రాబోయే 12 నెలలకి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నట్లే. ఇలాంటి గోల్స్ ఉంటే మనం ఆ ఇయర్ మొత్తం మోటివేషన్తో ఉంటాం, వాటిని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్గా కొన్ని రెజల్యూషన్స్ తీసుకుందాం. ఇవి కనుక మనం చేయగలిగితే మన లైఫ్లో ఫైనాన్షియల్గా మనం గ్రో అవ్వగలుగుతాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోలో చెప్పిన గోల్స్ని పెట్టుకుని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలంటే మనం వేయవలసిన మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం. దీనికోసం మన ఫ్యామిలీకి నెలవారీ ఖర్చులు ఎంత ఉంటాయో ఆ అమౌంట్కి 6 రెట్లు, అంటే కనీసం 6 నెలలకు సరిపడా డబ్బుని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. మనకు సడన్ గా ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. మెడికల్ ఖర్చులు కానీ, బైక్ రిపేర్ కానీ, మొబైల్ పాడైపోతే కొత్త మొబైల్ కొనుక్కోవాల్సి రావడం కానీ, ఇలాంటి అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరిని అడగడం కాకుండా మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని రెడీ చేసుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. అలాగే కోవిడ్ టైంలో చాలా మంది జాబ్స్ కోల్పోయారు. కొంతమంది శాలరీ లేకుండా కొంతకాలం ఇంటి దగ్గరే ఉండవలసి వచ్చింది. అలాంటి టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది. అప్పు చేయవలసిన పని ఉండదు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ గా సెక్యూరిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచిన అమౌంట్ ని నార్మల్ గా బ్యాంక్ అకౌంట్ లో వదిలేయకుండా లాకిన్ పీరియడ్ లేని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ కి కనీసం 5 to 6% వడ్డీ కూడా వస్తుంది. అలాగే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరం ఉండి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని వాడితే మళ్ళీ వెంటనే ఆ అమౌంట్ ఆ ఫండ్ కి యాడ్ చేయాలి. అలా ఎప్పుడు కూడా 6 నెలలకు సరిపడా అమౌంట్ ని ఆ ఫండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్, ఒక కొత్త స్కిల్ ని నేర్చుకోండి. అది మన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి హెల్ప్ అయ్యే స్కిల్ అయితే ఇంకా మంచిది. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా లేదా ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఆ రంగంలో మరింత గ్రో అవ్వడానికి ఉపయోగపడే కోర్సులు కానీ, స్కిల్స్ కానీ నేర్చుకుంటే శాలరీ పెరగడానికి లేదా ప్రమోషన్ రావడానికో హెల్ప్ అవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవుతూ ఉండాలి. లేకపోతే వెనకబడిపోతాం. మనం నేర్చుకునే స్కిల్ కానీ, కోర్స్ కానీ ఫ్యూచర్లో స్కోప్ ఉండేదైతే ఇంకా మంచిది. AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటివి అయితే ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది. కేవలం ఇవనే కాదు, మీరు జాబ్ చేస్తున్న రంగంలో మీ జాబ్కి హెల్ప్ అయ్యే స్కిల్ అయితే మంచిది. నెక్స్ట్, ఎక్స్ట్రా ఇన్కమ్ని బిల్డ్ చేసుకోండి. మనందరికీ జాబ్ చేయడం వల్ల ఆదాయం వస్తుంది. అది యాక్టివ్ ఇన్కమ్, అంటే మనం ఆ పని చేస్తేనే మనకు ఆ ఆదాయం వస్తుంది. ఈ యాక్టివ్ ఇన్కమ్ కాకుండా మనం మరొక సెకండరీ ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీ ఖాళీ టైంలో, వీకెండ్స్ లో చేసే ఒక చిన్న బిజినెస్ కావచ్చు, ఆన్లైన్లో ఒక వెబ్సైట్ కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, లేదా మీకు ఉన్న హాబీ ద్వారా కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరే చూస్తారు. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా మీకున్న అప్పులు క్లియర్ చేయవచ్చు, లేదా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా వచ్చిన ఆదాయంతో మరొక ఇన్కమ్ సోర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సాధారణంగా మిలియనీర్లుగా ఎదిగిన వాళ్ళకి కనీసం 7 ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయట. సో మనం ఈ 2024లో కనీసం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ నైనా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ ఉండదు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అయ్యే ఖర్చు మామూలుగా ఉండదు. అప్పటి వరకు మనం సంపాదించుకున్న డబ్బు అంతా హాస్పిటల్ ఖర్చులకి అయిపోతుంది. కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటే డబ్బు ఆదా చేసినట్లే. అయితే మనం హెల్త్ని కాపాడుకోవడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. మంచి డైట్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, సరిపడా నిద్రపోవడం, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా పాటిస్తూ హెల్త్ని కాపాడుకోవాలి. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు హాస్పిటల్, మెడికల్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. మరి ఆ భారం మన మీద పడకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మన ఒక్కరికే కాకుండా మన ఫ్యామిలీ మొత్తానికి కలిపి తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో భాగంగా జస్ట్ ఒక పాలసీలో మొత్తం మన ఫ్యామిలీ అంతటికీ కవరేజ్ లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, లేదంటే ఈ ఇయర్లో తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 563 రూపీస్ ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్, 260 రూపీస్ ఉండే 500 grams హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్ చాలా తగ్గిపోతుంది. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం.
సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ డీల్స్ ద్వారా మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ల అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ అప్పులను క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఈ అప్పు అనేది ఒక బకెట్కు ఉన్న రంధ్రం లాంటిది. ఆ రంధ్రం ఉండగా మనం ఆ బకెట్లో ఎన్ని నీళ్లు పోసినా బకెట్ నిండదు. ఆ బకెట్ నిండాలంటే ముందు ఆ రంధ్రం పోడ్చాల్సిందే. అలాగే మనకు అప్పులుంటే ఫైనాన్షియల్గా గ్రో అవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ముందు ఆ అప్పులన్నీ క్లియర్ చేయాల్సిందే. దానికోసం మీకున్న అప్పులన్నీ ఒక చోట రాసుకోండి. దేనికైతే ఎక్కువ వడ్డీ కడుతున్నారో అలాంటివి ముందు క్లియర్ చేసేయండి. ఉదాహరణకి పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ కానీ, బయట తీసుకున్న అప్పులు కానీ, ఇలా ఒక హోమ్ లోన్ తప్ప మిగిలిన అప్పులన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలనుకున్న వాళ్ళు హోమ్ లోన్ ఉంచుకుని హోమ్ లోన్ క్లియర్ చేయడానికి బదులుగా ఆ అమౌంట్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. సో ఈ విధంగా 2024లో సాధ్యమైనంత వరకు మీకున్న అప్పులన్నీ క్లియర్ చేయాలని గోల్ పెట్టుకోండి. నెక్స్ట్, ప్రతి నెల పూర్తిగా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడుకోవాలి. క్రెడిట్ కార్డ్ అనేది రెండు వైపులా పొదునున్న కత్తి లాంటిది. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మన దగ్గర కంట్రోల్ ఉండి సరిగ్గా వాడుకుంటే క్రెడిట్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ చాలా మంది కంట్రోల్ తప్పి అనవసరమైన వాటికి కూడా ఈ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఆ బిల్స్ని టైంకి పే చేయరు. దాంతో చాలా ఎక్కువ వడ్డీ కట్టవలసి వస్తుంది. దానివల్ల క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. అలా కాకుండా ఒక ప్లాన్డ్గా క్రెడిట్ కార్డు ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి క్రెడిట్ కార్డు నుండి క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి. అలాగే ఆన్లైన్ షాపింగ్లో క్రెడిట్ కార్డుల మీద చాలా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా నిజంగా అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డు అవసరానికి ఉపయోగపడుతుంది. ఎవరిని మనీ అడగవలసిన అవసరం ఉండదు. మరొక బెనిఫిట్ ఏమిటంటే ఖర్చు పెట్టిన అమౌంట్ని ఎప్పటికప్పుడు పే చేసేస్తూ ఉంటే క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. మనకి ఏదైనా లోన్ అవసరం ఉంటే ఈ క్రెడిట్ స్కోర్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీకు అవసరం ఉంటుంది అనుకుంటే క్రెడిట్ కార్డు తీసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు బిల్స్ని పే చేసిస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, మంత్లీ ఫైనాన్షియల్ చెకప్ చేసుకోండి. మనం ఎలా అయితే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటామో అలాగే ఎప్పటికప్పుడు మన ఫైనాన్షియల్ చెకప్ చేసుకోవాలి. దీనివల్ల మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో తెలుస్తుంది. ఈ ఫైనాన్షియల్ చెకప్లో భాగంగా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది, మన నెలవారీ ఖర్చులు ఎంత అవుతుంది అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం చాలా యాప్లు అవైలబుల్గా ఉన్నాయి. వీటి ద్వారా మనం దేనికోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నామనేది తెలుస్తుంది. సో ఒకవేళ అవి అనవసరపు ఖర్చులు అయితే తగ్గించుకోవచ్చు. అలాగే కనీసం నెలకు ఒకసారైనా మన బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చెక్ చేసుకుని ఏవైనా పెండింగ్ బిల్స్ ఉంటే పే చేసుకోవాలి. చివరిగా, సెలబ్రేట్ చేసుకోండి. లైఫ్ అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించింది ఎంజాయ్ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకున్న గోల్స్లో ఏదైనా రీచ్ అయితే వాటిని సెలబ్రేట్ చేసుకోండి. ఉదాహరణకి ఫ్యామిలీతో ఒక వెకేషన్కి వెళ్ళడం, లేదా మీరు ఎప్పటి నుండో కొనాలనుకుంటున్నా లేదా మీకు నచ్చిన ఒక వస్తువును కొనుక్కోవడం, ఇలా అనమాట. అలా మన అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకుంటే మరింత మోటివేషన్ వస్తుంది. ఈ విధంగా మనం చెప్పుకున్న ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. అలా 2024 ఎండింగ్లో ఒకసారి ఇయర్ స్టార్టింగ్కి ఎండింగ్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చివరగా ఈ 2024లో పర్సనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నారో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, చివరగా ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ని పొందడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.